శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో కన్యా రాశి వారికి 2026లో ఫిబ్రవరి 1వ తేదీ తర్వాత జీవితం పూర్తిగా మారబోతోంది. ఇది నేను భయపెట్టి చెప్పే మాట కాదు. ఇది ఆశ చూపించి చెప్పే మాట అంతకంటే కూడా కాదు. ఇది ఖచ్చితంగా జరిగే జ్యోతిష్య సత్యం. కోటీశ్వరులయ్యే ముందు ప్రతి కన్యా రాశి వ్యక్తి జీవితంలో ఖచ్చితంగా కనిపించే 6 కీలక లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాలు మీ జీవితంలో ఇప్పుడే కనిపిస్తున్నాయంటే మీరు సాధారణ వ్యక్తి కాదు. మీ జీవితంలో ఒక మహా మలుపు ఇప్పటికే మొదలైంది అని అర్థం. జరగబోయేది ఇదే. కానీ ఈ నిజాన్ని ప్రతి ఒక్కరూ వినలేరు, అర్థం చేసుకోలేరు. అందుకే ఈ వీడియోని ఒంటరిగా ఎటువంటి అంతరాయం లేని చోట మనసు ప్రశాంతంగా పెట్టుకొని పూర్తిగా చూడాలి, వినాలి. ఇక్కడ కన్యా రాశి వారు ఈ వీడియోని యాదృచ్ఛికంగా మీ ముందుకు రాలేదు. ఈ క్షణంలో ఈ మాటలు మీ చెవును పడుతున్నాయంటే మీ జీవితం ఒక పెద్ద మలుపు దశలోకి ప్రవేశించిందని అర్థం చేసుకోండి. ఇది సాధారణ రాశిఫలం కాదు, రోజు వినే జ్యోతిష్యం కాదు. ఎంతో మంది నిపుణుల నుండి సేకరించినటువంటి లోతైన గోప్యమైనటువంటి జ్యోతిష్య సమాచారాన్ని మీకు ఈరోజు అందించటం జరగబోతోంది. ఇది 100% కూడా ఆస్ట్రాలజర్ ప్రెడిక్షన్స్. ఇది మీ జీవితం మొత్తాన్ని మార్చే సమాచారం. మీరు ఈ వీడియోని ఎలా వింటారో అదే మీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. కాబట్టి ఈ వీడియోని చూస్తున్న సమయంలో దయచేసి ఏ పని చేయకండి, ఫోన్ పక్కన పెట్టండి. మనసు మాత్రం ఇక్కడే ఉంచి వినటానికి ప్రయత్నించండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని ఉంటారు. ఇక్కడ ఒక్కసారి చూడండి, కాదు లేదు అన్న మాటే ఉండదు. శ్రీ సాయి వారాహిదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక గురువు గారు అయినటువంటి పవన్ పండిత్ నమోదరి గారు కేరళ నుంచి నేరుగా శాశ్వత పరిష్కారాలు అందిస్తారు. అది కూడా 24 గంటలు 24 అవర్స్లో. నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఫోన్ ద్వారా, పూజల ద్వారానే వీరి మొబైల్ నెంబర్ 9043637512. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. ఒకసారి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్త కోడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. ఇక్కడ మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం అండి. దయచేసి ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. చివరి వరకు శ్రద్ధగా వింటేనే ప్రతి ఒక్కటి తెలుస్తుంది. ఎందుకంటే మీ జీవితాన్ని నిజంగా మార్చగల అత్యంత కీలకమైన విషయాలు చివరిలో ఉన్నాయి, మిస్ అవుతారు. కాబట్టి ఇప్పుడు కన్యా రాశి వారి జీవితంలో కోటీశ్వరులుగా మారే ముందు తప్పకుండా కనిపించే 6 లక్షణాలు ఏవో మనం ఒక్కొక్కటి చూడబోతున్నాం. బీ రెడీ, సిద్ధంగా ఉండండి. 2026 జనవరి 1 తర్వాత కన్యా రాశి వారి జీవితంలో ప్రారంభమయ్యే అంతర్గత మార్పు. 2026 ఫిబ్రవరి 1 తర్వాత కన్యా రాశి వారి జీవితంలో కనిపించే మార్పు బయట కనిపించదు. ఇది మొదట మనసులో మొదలవుతుంది. మీరు ఇప్పటి వరకు జీవించిన జీవితం ఒక అధ్యాయం అయితే ఈ తేదీ తర్వాత మొదలయ్యేది పూర్తిగా కొత్త అధ్యాయం. మీరు మీ మీదే ఆశ్చర్యపోతారు. ఇప్పటి వరకు మీరు నిశ్శబ్దంగా భరించిన బాధలు, ఎవరికి చెప్పలేని లోపల వేదన, అర్థం కాని ఖాళీ భావన, ఇవన్నీ ఒక్కొక్కటిగా పైకొస్తాయి. ఈ దశలో మీకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు మీరు ఇతరుల కోసం జీవించారు. కుటుంబం కోసం, సంబంధాల కోసం, సమాజం కోసం మీరు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్నారు. కానీ 2026 ఫిబ్రవరి 1 తర్వాత మీలో ఒక ప్రశ్న మొదలవుతుంది. నేను ఎవరి కోసం జీవిస్తున్నాను? ఈ ప్రశ్ననే మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. కన్యా రాశికి ఈ కాలంలో ఆలోచనలు చాలా లోతుగా మారుతాయి. చిన్న విషయాలు మిమ్మల్ని కుదిపేస్తాయి. ఎవరో ఒకరు చెప్పిన మాట మీ గుండెల్లోకి వెళ్తుంది. ఒక సంఘటన మీ పాత జీవితాన్ని మొత్తం గుర్తుకు తెస్తుంది. ఇది బలహీనత కాదు, ఇది ఆత్మ మేలుకోవటం. ఇప్పటి వరకు మీరు చాలా విషయాల్లో ఓడిపోయినట్లు అనిపించవచ్చు, కానీ జ్యోతిష్య పరంగా చూస్తే ఇది ఓటమి కాదు, ఇది తయారీ. శని ప్రభావం మిమ్మల్ని నెమ్మదిగా లోతుగా బలంగా తయారు చేస్తుంది.
గురు ప్రభావం మీకు మార్గం చూపిస్తోంది. బుధ ప్రభావం మీ ఆలోచనను పదును పెడుతోంది. ఈ 3 శక్తులు ఒకేసారి పనిచేయటం చాలా అరుదు. కన్యా రాశి వారికి ఈ అదృష్టం 2026లో కలుగుతుంది. ఈ మార్పు బయట ప్రపంచానికి అర్థం కాదు, కానీ మీ లోపల మీరు పూర్తిగా మారిపోతారు. మీకు మీ మీద నమ్మకం పెరుగుతుంది. మీ నిశ్శబ్దం ఒక శక్తిగా మారుతుంది. మీ ఓర్పు ఒక ఆయుధంగా మారుతుంది. కన్యా రాశి వారు కోటీశ్వరులు అయ్యే ముందు తప్పకుండా ఎదుర్కొనే ఒంటరితనం మరియు విరహ దశ. కన్యా రాశి వారి జీవితంలో ఒక దశ తప్పకుండా వస్తుంది. ఆ దశ పేరు ఒంటరితనం. ఇది సాధారణ ఒంటరితనం కూడా కాదు. మీ చుట్టూ జనాలు ఉన్నా మీరు ఒంటరిగా మీకు అనిపిస్తుంది. మీ బాధలు ఎవరికీ అర్థం కావు. మీ ఆనందం ఎవరికీ ముఖ్యం కాదు. మీరు మాట్లాడితే వినేవాళ్ళు తక్కువ అవుతారు. ఈ దశలో చాలా మంది కన్యా రాశి వారు తమను తాము ప్రశ్నించుకుంటారు. నేను తప్పు చేశానా? నా విధి ఇంతేనా? నా జీవితం ఇంతేనా? నేను ఎప్పటికీ ఇలా ఉండిపోతానా? ఈ ప్రశ్నలు మిమ్మల్ని లోపల నుంచి కుదిపేస్తాయి. కానీ జ్యోతిష్యంగా ఇది చాలా కీలకమైన దశ. ఎందుకంటే కోటీశ్వరులు అయ్యే ముందు ప్రతి ఒక్కరి జీవితంలో ఈ ఒంటరితనం తప్పదు. మీరు ఇతరుల మీద ఆధారపడటం మానేసే దశ ఇది. మీ బలం మీలోనే ఉందని తెలుసుకునే దశ ఇది. మీ బాధలో మీ గురువులుగా మారే దశ ఇది. ఈ కాలంలో స్నేహితులు తగ్గుతారు, బంధాలు సడలిపోతాయి, కుటుంబంలో కూడా మీ మాట విలువ తగ్గినట్లు అనిపిస్తుంది. కానీ ఇదే సమయంలో మీరు ఒక కొత్త ధైర్యం పుడుతుంది. ఎవరు లేకపోయినా నేను నిలబడగలను అనే భావన బలపడుతుంది. ఈ ఒంటరితనం మీకు శాపం కాదు, ఇది ఒక పరీక్ష. ఈ పరీక్షను మీరు దాటితే మీ జీవితంలో తిరిగి ఎప్పటికీ ఒంటరితనం ఉండదు. ఎందుకంటే మీరు మీకు తోడుగా మారతారు. ఆర్థిక సంక్షోభం, అప్పులు, నిలిచిపోయిన ధనం, ఇవన్నీ ముగిసే సంకేతాలు. కన్యా రాశి వారికి డబ్బు విషయంలో చాలా విచిత్రమైన అనుభవాలు ఉంటాయి. సంపాదన ఉంటుంది కానీ నిలవదు. శ్రమ ఉంటుంది కానీ ఫలితం ఆలస్యం అవుతుంది. అప్పులు వెంటాడుతాయి, అవసరాలు పెరుగుతాయి. ఈ పరిస్థితి చాలా కాలంగా మీ జీవితంలో కొనసాగి ఉంటే 2026 ఫిబ్రవరి 1 తర్వాత మారటం మొదలవుతుంది. ఇది మీ ఆలోచన మారుతుంది. మీరు డబ్బును చూసే విధానం మారుతుంది. ఇప్పటి వరకు మీరు డబ్బును భయంగా చూశారు, ఇకపై మీరు డబ్బును సాధనంగా చూస్తారు. ఈ మార్పే మీ జీవితంలో ఆర్థిక విప్లవానికి కారణమవుతుంది. ఈ కాలంలో కన్యా రాశి వారికి అకస్మాత్తుగా ఒక ఆలోచన వస్తుంది. పాతగా చేసిన పని, వదిలేసిన టాలెంట్, ఎవరికీ చెప్పని కళ, ఇవన్నీ ఒక్కసారిగా గుర్తుకు వస్తాయి. అయితే మీ జీవిత మార్గం మొదట చిన్నగా మొదలైన విషయం తర్వాత పెద్దగా అవకాశంగా మారుతుంది. జ్యోతిష్య పరంగా చూస్తే ఇది గురువు అనుగ్రహం. మీరు చేసిన మంచి కర్మలకు ఫలితం రావటం మొదలవుతుంది. ఆలస్యమైన అన్యాయం జరగదు. మీకు రావాల్సింది తప్పకుండా వస్తుంది. ఈ దశలో మీరు ఓపికగా ఉండాలి. తొందరపడకూడదు. చిన్న లాభాన్ని తక్కువగా చూడకూడదు. ఎందుకంటే అదే చిన్న లాభం మీకు పెద్ద మార్గం చూపిస్తుంది. గత బాధలు, అన్యాయాలు, కన్నీళ్లు, ఇవన్నీ ఎందుకు మళ్ళీ మళ్ళీ గుర్తుకు వస్తున్నాయి? 2026లో కన్యా రాశి వారు ఒక విచిత్రమైన అనుభూతిని ఎదుర్కొంటారు. గతంలో జరిగిన సంఘటనలు మళ్ళీ గుర్తుకు వస్తాయి. ఎవరో చేసిన అన్యాయం, ఎవరో ఇచ్చిన మోసం, ఎవరో మాటల వల్ల వచ్చిన గాయం, ఇవన్నీ ఒక్కొక్కటిగా మనసులోకి వస్తాయి. చాలా మంది దీన్ని నెగిటివ్గా భావిస్తారు, కానీ ఇది చాలా పాజిటివ్ దశ. భగవంతుడు మీలో మిగిలిపోయిన బాధను పూర్తిగా బయటకు తీస్తున్నాడు. అంటే మీరు ఇక ఆ బాహ్యంతో జీవించకూడదని ఆయన ఉద్దేశం. ఈ దశలో మీరు ఏడవచ్చు, నిశ్శబ్దంగా బాధపడవచ్చు, కానీ ఇది చివరిసారిగా ఈ కన్నీళ్లు శుభ్రత, ఈ బాధలు శక్తిగా మారతాయి. ఈ కాలం తర్వాత మీరు ఎవరికి మీ బాధ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు బలపడతారు. మీ మాటల్లో బరువు వస్తుంది. మీ కళ్ళల్లో నమ్మకం కనిపిస్తుంది. దైవశక్తి ప్రవేశం. కన్యా రాశి జీవితంలో మారని మలుపు. ఈ 5 అంశాల్లో అత్యంత కీలకమైనది ఇది. 2026లో కన్యా రాశి వారి జీవితంలో దైవశక్తి ప్రవేశిస్తుంది. ఇది మతం రూపంలో కావచ్చు, మంత్రం రూపంలో కావచ్చు, నమ్మకం రూపంలో కావచ్చు, కానీ ఇది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మీకు అనుకోకుండా మంత్రం వినాలనిపిస్తుంది, దేవాలయానికి వెళ్ళాలనిపిస్తుంది, ఒంటరిగా కూర్చుని నిశ్శబ్దంగా ఉండాలనిపిస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ఆత్మ పిలుపు. ఈ దశలో మీరు చేసే ప్రార్థన చాలా శక్తివంతంగా ఉంటుంది. మీరు అడిగింది వెంటనే రాకపోవచ్చు, కానీ మీకు అవసరమైనది తప్పకుండా వస్తుంది. భగవంతుడు మిమ్మల్ని సిద్ధం చేసి మీకు తగిన స్థానం ఇస్తాడు. ఈ 5 దశలు దాటిన కన్యా రాశి వ్యక్తి మామూలు మనిషిగా ఉండడు. అతని ఆలోచనలు మారతాయి, అతని జీవితం మారుతుంది, అతని భవిష్యత్తు మారుతుంది.
కన్యా రాశి వారి మాట, నిశ్శబ్దం, నిర్ణయాలు ఇవన్నీ శక్తిగా మారే దశ. 2026లో కన్యా రాశి వారి జీవితంలో ఒక గొప్ప మార్పు జరుగుతుంది. ఇప్పటి వరకు మీరు ఎక్కువగా మాట్లాడే వ్యక్తి అయి ఉండొచ్చు, లేదా పూర్తిగా నిశ్శబ్దంగా ఉండే వ్యక్తి కూడా అయి ఉండొచ్చు. కానీ ఈ దశలో మీ మాటకు బరువు వస్తుంది. మీరు మాట్లాడితే జనాలు వినే స్థితి వస్తుంది. మీరు నిశ్శబ్దంగా ఉంటే ఆ నిశ్శబ్దమే భయపెట్టే శక్తిగా మారుతుంది. ఇప్పటి వరకు మీరు చెప్పిన మాటలను చాలా మంది పట్టించుకోలేదు. మీ సలహాలను తక్కువగా చూశారు. మీ ఆలోచనలను నవ్వులు పాలు చేశారు. కానీ ఈ 2026 తర్వాత పరిస్థితి మారుతుంది. మీరు మాట్లాడే ముందు 2 సార్లు ఆలోచించే వ్యక్తిగా మారుతారు. అదే మీ బలం అవుతుంది. అనవసరమైన మాటలు తగ్గుతాయి. అవసరమైన మాటలు మాత్రమే బయటకు వస్తాయి. ఈ కాలంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ఖచ్చితంగా ఉంటాయి. భావోద్వేగాల మీద ఆధారపడకుండా అనుభవం మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటారు. ఒకప్పుడు మీరు ఇది తప్ప, ఇది సరైన అని ఆలోచించేవారు. ఇప్పుడు అదే విషయం మీద కొన్ని నిమిషాల్లో స్పష్టత వస్తుంది. ఇది మీలో వచ్చిన ఆత్మవిశ్వాసం కాదు, ఇది దైవశక్తి ఇచ్చిన వివేకం. మీ నిశ్శబ్దం కూడా మారుతుంది. ఒకప్పుడు అది బలహీనతగా ఉండేది, ఇప్పుడు అది మీ ఆయుధంగా మారుతుంది. మీరు మాట్లాడకపోయినా మీ ఉనికి కనిపిస్తుంది. మీ లేనిపోని తనం కూడా గమనించబడుతుంది. ఇదే దశలో మీరు నాయకత్వ లక్షణాలను పొందుతారు. కన్యా రాశి వారి సంబంధాలు ఎవరు నిలుస్తారు, ఎవరు విడిపోతారు అనే స్పష్టత. ఈ దశలో కన్యా రాశి వారి జీవితంలో సంబంధాల విషయంలో పెద్ద శుభ్రత జరుగుతుంది. ఇది చాలా కఠినమైన దశ. ఎందుకంటే మీకు అత్యంత దగ్గరగా ఉన్నవారే మీ జీవితంలో నుంచి నెమ్మదిగా దూరం అవుతారు. మీరు నమ్మిన వారే మీరు నిరాశపరుస్తారు మిమ్మల్ని. మీరు ప్రేమించిన వారే మీ విలువను గుర్తించలేరు. ఇది శిక్ష కాదు, ఇది శుద్ధి. మీ జీవితంలో ఉండాల్సిన వాళ్ళు ఎవరో, ఉండకూడని వాళ్ళు ఎవరో భగవంతుడే నిర్ణయిస్తాడు. మీరు ఎంత ప్రయత్నించినా వెళ్ళాల్సిన వాడు వెళ్ళిపోతాడు. ఎంత ఆపినా ఉండాల్సిన వాడు మీతోనే ఉంటాడు. ఈ కాలంలో మీరు ఒక విషయం స్పష్టంగా నేర్చుకుంటారు. ప్రతి బంధం శాశ్వతం కాదు, ప్రతి సంబంధం మీ జీవిత ప్రయాణానికి సరిపోదు. ఈ అవగాహన మొదట బాధిస్తుంది, కానీ అదే తర్వాత మీకు ప్రశాంతత ఇస్తుంది. కొంతమంది కన్యా రాశి వారికి ఈ దశలో ప్రేమ సంబంధాల్లో విరహం రావచ్చు, పెళ్లి సంబంధాల్లో అపార్థాలు రావచ్చు, కుటుంబంలో దూరం ఏర్పడవచ్చు. కానీ దీని వెనుక ఒక కారణం ఉంది. మీరు ఇకపై తప్పుడు సంబంధాల్లో కాలం వృధా చెయ్యకూడదు. మీ శక్తి మీ లక్ష్యాల వైపు మళ్ళాలి. ఈ దశ దాటిన తర్వాత మీ జీవితంలో మిగిలే సంబంధాలు చాలా తక్కువ ఉంటాయి, కానీ అవి నిజమైనవి. అవి మీ జీవితానికి బలం ఇచ్చేవి. ఆరోగ్యం, శరీరం, మనస్సు, లోపలి అలసట బయటకు వచ్చే కాలం. కన్యా రాశి వారు సాధారణంగా తమ ఆరోగ్యాన్ని పట్టించుకోరు. పని బాధ్యతలు, కుటుంబం వీటిలో మునిగి తమ శరీరాన్ని మర్చిపోతారు. కానీ 2026లో మీ శరీరం మీతో మాట్లాడటం మొదలు పెడుతుంది. అలసట, నిద్రలేమి, తలనొప్పి, మనసు భారంగా అనిపించటం ఇవన్నీ కనిపించవచ్చు. ఇది వ్యాధి కాదు, ఇది హెచ్చరిక. మీరు ఎంతకాలం మీ మీద పెట్టుకున్న ఒత్తిడి బయటికి వస్తోంది. మీ శరీరం విశ్రాంతి కోరుతోంది, మీ మనసు శాంతి కోరుతోంది. ఈ దశలో మీరు మీ ఆరోగ్యాన్ని పట్టించుకోకపోతే తరువాత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో ధ్యానం, మంత్రం, జపం, నిశ్శబ్దం చాలా ఉపయోగపడతాయి. ఎక్కువ మందితో కలవాలనిపించదు, ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. ఇది నెగిటివ్ కాదు, ఇది హీలింగ్ దశ. మీరు సరైన ఆహారం, సరైన నిద్ర, సరైన ఆలోచనలు అలవాటు చేసుకుంటే ఈ దశ తర్వాత మీ శరీరం మరింత బలపడుతుంది, మీ మనసు స్థిరపడుతుంది, మీ నిర్ణయాలు మరింత స్పష్టంగా మారుతాయి. కన్యా రాశి వారి కర్మఫలం ఆలస్యమైన న్యాయం ఇప్పుడు ప్రారంభం. కన్యా రాశి వారి జీవితంలో ఒక పెద్ద ప్రశ్న ఉంటుంది. నేను ఎవరికి చెడు చెయ్యలేదు, అయినా నాకు ఎందుకు ఎన్ని కష్టాలు? ఈ ప్రశ్నకు సమాధానం 2026లో కనిపిస్తుంది. మీరు చేసిన మంచి పనులకు ఫలితం రావటం మొదలవుతుంది. ఆలస్యమైన న్యాయం తప్పదు. ఈ కాలంలో మీరు అనుకోని చోట నుంచి మీకు సహాయం పొందొచ్చు. అనుకోని వ్యక్తి మీ జీవితంలో కీలక పాత్ర పోషించవచ్చు. మీరు ఊహించని అవకాశం మీ ముందుకు రావచ్చు. ఇవన్నీ మీ గత కర్మ ఫలితాలు. ఇప్పటి వరకు మీరు చేసిన త్యాగాలు వృధా కాలేదు. మీరు భరించిన అవమానాలు వ్యర్థం కాలేదు. ప్రతి కన్నీటి వెనుక ఒక లెక్క ఉంది. ఇప్పుడు ఆ లెక్క తీర్చే కాలం మొదలైంది. ఈ దశలో మీరు గర్వపడకూడదు, అహంకారం పెంచుకోకూడదు, వినయంతో ఉండాలి. ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన దాన్ని భగవంతుడు తీసుకునే శక్తి కలిగి ఉంటాడు. మీరు నడిచే మార్గం సరైనదైతే మీ ఎదుగుదల ఎవరూ ఆపలేరు. కన్యా రాశి వారి జీవిత భవిష్యత్తు దశ సాధారణ జీవితం నుంచి విశేష స్థితికి. ఈ 5 అంశాల తర్వాత కన్యా రాశి వారి జీవితం సాధారణంగా ఉండదు. మీరు ఒకప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలా ఉండరు. మీ ఆలోచనల స్థాయి మారుతుంది,
మీ లక్ష్యాలు పెద్దగా మారుతాయి. మీ జీవితం ఒక ఉదాహరణగా మారుతుంది. మీరు ఇప్పుడు జీవిస్తున్న జీవితం ఒక శిక్షలా అనిపించి ఉండదు, కానీ అదే జీవితం మీకు ఈ స్థాయి తీసుకువచ్చింది. ఇప్పుడు మీరు ఇతరులకు మార్గదర్శిగా మారే అవకాశం ఉంది. మీ అనుభవాలు ఇతరులకు బలం ఇస్తాయి. ఈ దశలో మీరు డబ్బు మాత్రమే కాదు, గౌరవం కూడా సంపాదిస్తారు. పేరు మాత్రమే కాదు, గుర్తింపు కూడా పొందుతారు. మీ ఉనికి ఒక విలువగా మారుతుంది. మీ మాట ఒక మార్గదర్శకంగా మారుతుంది. ఇదంతా ఒక్క రోజులో జరగదు, కానీ 2026 తర్వాత ఇది తప్పకుండా మొదలవుతుంది. ఈ మార్గంలో మీరు నిలబడగలిగితే వెనక్కి తిరిగి చూసే అవసరం ఉండదు. కన్యా రాశి వారి ఓర్పు పరీక్ష ముగిసే ఫలితాలు కనిపించే కాలం. కన్యా రాశి వారి జీవితంలో ఓర్పు ఒక శాపంలా మారిన సందర్భాలు చాలా ఉంటాయి. మీరు ఎంత ఓర్పుగా ఉన్నా కూడా పరిస్థితులు మారని రోజులను చూశారు. ఎంత నిశ్శబ్దంగా బాధను భరించినా ఫలితం కనిపించని కాలాన్ని గడిపారు. కానీ ఈ దశలో ఆ ఓర్పుకి విలువ కట్టే సమయం మొదలవుతోంది. ఇప్పటి వరకు మీరు నోరు మూసుకొని భరించారు. అన్యాయం జరిగినా ఎదురు మాట్లాడలేదు. మీ మనసు కాలిపోయినా బయటకు చూపలేదు. ఈ నిశ్శబ్ద ఓర్పు వల్ల మీరు లోపల బలహీనులయ్యారని అనిపించవచ్చు, కానీ నిజానికి అదే ఓర్పు మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకువచ్చింది. 2026లో ఆ ఓర్పు ఫలించటం మొదలవుతుంది. మీరు గతంలో చేసిన ప్రయత్నాలు ఇప్పుడు గుర్తింపును పొందుతాయి. ఒకప్పుడు నిర్లక్ష్యం చేసిన వ్యక్తులే ఇప్పుడు మీ దగ్గరికి వస్తారు. మీరు పట్టించుకోని వాళ్లే మీ విలువను అర్థం చేసుకుంటారు. ఈ దశలో ఒక విషయం స్పష్టం తెలుస్తుంది: ఆలస్యమైన న్యాయం తప్పదు. మీ కష్టానికి ప్రతిఫలం రావటం మొదలైనప్పుడు మీరు లోపల ఒక ప్రశాంతతను అనుభవిస్తారు. ఇది ఆనందంతో కూడిన నిశ్శబ్దం. ఇది గర్వంతో కూడిన వినయం. కన్యా రాశి వారి మనసులో పుట్టే కొత్త లక్ష్యం మరియు దానికి దారి చూపించే సంఘటన. ఈ కాలంలో కన్యా రాశి వారి మనసులో ఒక కొత్త లక్ష్యం పుడుతుంది. ఇది చిన్న లక్ష్యం కాదు. ఇది డబ్బుతో మాత్రమే సంబంధం ఉన్న లక్ష్యం కాదు. ఇది మీ జీవితానికి అర్థం ఇచ్చే లక్ష్యం. నేను ఎందుకు పుట్టాను, నా జీవితం ఏ దిశలో వెళ్ళాలి అనే ప్రశ్నలకు సమాధానం ఇచ్చే లక్ష్యం. ఈ లక్ష్యం యాదృచ్ఛికంగా పుట్టదు. ఒక సంఘటన, ఒక మాట, ఒక అనుభవం దీనికి కారణమవుతుంది. ఎవరో చెప్పిన ఒక వాక్యం మీ మనసులో గూడు కట్టుకుంటుంది. ఒక సంఘటన మీ కళ్ళను తెరుస్తుంది. అప్పటి వరకు మీరు చూడని నిజం మీ ముందుకు వస్తుంది. ఈ లక్ష్యం మొదట భయాన్ని కలిగించవచ్చు. నేను ఇది చెయ్యగలనా అని సందేహం వస్తుంది, కానీ అదే సమయంలో లోపల ఒక నమ్మకం కూడా పుడుతుంది. ఇది నా మార్గం అనే భావన బలపడుతుంది. ఈ దశలో మీరు పాత జీవితం నుంచి మెల్లగా దూరం అవుతారు. పాత అలవాట్లు, పాత ఆలోచనలు, పాత భయాలు ఒక్కొక్కటిగా తగ్గిపోతాయి. మీ మనసు ఒక దిశగా నిలకడగా మారుతుంది. కన్యా రాశి వారి జీవితంలో వచ్చే అనూహ్య అవకాశాన్ని గుర్తించే వివేకం. ఈ కాలంలో కన్యా రాశి వారి జీవితంలో పెద్ద పెద్ద అవకాశాలు శబ్దం చేయకుండా వస్తాయి. అవి ఆర్భాటంగా రావు, అవి చిన్నగా కనిపిస్తాయి. చాలా మంది వాటిని పట్టించుకోరు, కానీ ఈ దశలో మీరు ఆ అవకాశాన్ని గుర్తించే వివేకాన్ని పొందుతారు. ఇది ఒక ఉద్యోగ అవకాశం కావచ్చు, ఒక వ్యాపార ఆలోచన కావచ్చు, ఒక వ్యక్తితో పరిచయం కావచ్చు. మొదట అది సాధారణంగా అనిపిస్తుంది, కానీ మీ మనసులో ఒక సంకేతం వస్తుంది. ఇది వదులుకోకూడదు అనే భావన పుడుతుంది. ఈ దశలో మీరు రిస్క్ చేయాల్సి రావచ్చు, కానీ అది అంత రిస్క్ కాదు, అనుభవంతో కూడిన ధైర్యం. మీరు గతంలో చేసిన తప్పుల వల్ల నేర్చుకున్న పాఠాలు ఇప్పుడు మీకు రక్షణగా నిలుస్తాయి. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే మీ జీవితం మరో స్థాయికి వెళ్తుంది. ఇది ఒక్కసారిగా జరగదు, కానీ ఒకసారి దారి పడితే వెనక్కి తిరిగి చూసే అవసరం ఉండదు. కన్యా రాశి వారి ఆత్మవిశ్వాసం, అహంకారం లేకుండా బలం పెరిగే దశ. ఈ దశలో కన్యా రాశి వారి ఆత్మవిశ్వాసం పూర్తిగా మారుతుంది. ఇది గట్టిగా మాట్లాడే ఆత్మవిశ్వాసం కాదు, ఇతరులను తక్కువ చేసే ధైర్యం కాదు. ఇది లోపల నుంచే వచ్చే స్థిరత్వం. మీరు ఇకపై ఎవరి అంగీకారం కోసం ఎదురు చూడరు, ఎవరి ప్రశంస కోసం ఆత్రపడరు. మీ పని మీరు చేస్తారు, మీ దారి మీరు నడుస్తారు. ఇది అహంకారం కాదు, ఇది స్వీయ అవగాహన. ఈ ఆత్మవిశ్వాసం వల్ల మీరు చాలా విషయాల్లోనూ చెప్పగలుగుతారు. అవసరం లేని చోట తలవంచరు, అన్యాయం జరిగిన చోట నిశ్శబ్దంగా ఉండరు. కానీ అదే సమయంలో మీరు ఎవరితోనూ ఘర్షణ పడరు. మీ నడవడిక మిమ్మల్ని కాపాడుతుంది. ఈ దశలో మీరు మీ విలువను మీరే నిర్ణయించుకుంటారు. ఇతరులు చెప్పే మాటలకు మీ మనసు కదలదు. ఇది మీ జీవితంలో అత్యంత బలమైన మార్పు. కన్యా రాశి వారి జీవితం ఒక ఉదాహరణగా మారే స్థాయి. ఈ దశలో కన్యా రాశి వారి జీవితం కేవలం వ్యక్తిగతంగా మాత్రమే మారదు, ఇది ఇతరులకు కూడా ఒక ఉదాహరణగా మారుతుంది.
మీరు ఎక్కడి నుంచి వచ్చారో, ఎలా ఎదిగారో ఇది చూసి చాలామంది ఆశ్చర్యపోతారు. మీరు ఎదుర్కొన్న బాధలు, మీరు చేసిన త్యాగాలు, మీరు చూపించిన ఓర్పు ఇవన్నీ మీ కథగా మారతాయి. ఆ కథ ఎవరికైనా ప్రేరణగా నిలుస్తుంది. మీరు మాట్లాడినా, మాట్లాడకపోయినా మీ జీవితం మాట్లాడుతుంది. ఈ స్థాయికి వచ్చినప్పుడు మీరు వెనక్కి తిరిగి చూస్తారు. ఒకప్పుడు మీరు కన్నీళ్లతో ప్రార్థించిన రోజులు గుర్తొస్తాయి. అదే రోజులు మీకు బలంగా అనిపిస్తాయి. ఎందుకంటే ఆ బాధ లేకపోతే ఈ స్థాయి రాకపోయేది కదా. ఈ దశలో మీ జీవితం స్థిరపడుతుంది. మీరు భయపడే అవసరం ఉండదు. మీరు తొందరపడే అవసరం ఉండదు. మీ దారి మీ ముందే స్పష్టంగా కనిపిస్తుంది. ఇది సాధారణ విజయం కాదు, ఇది ఆత్మ విజయం. కన్యా రాశి వారి విధి మార్పు మొదలయ్యే ఖచ్చితమైన కాల సూచికలు. కన్యా రాశి వారి జీవితంలో విధి మార్పు ఒక్కసారిగా జరగదు. అది నెమ్మదిగా లోపల మొదలై బయటకు కనిపించే దశకు చేరుకుంటుంది. ఈ మార్పు మొదలయ్యే ముందు కొన్ని ఖచ్చితమైన సంకేతాలు కనిపిస్తాయి. మీరు ఈ సంకేతాలను గుర్తిస్తే మీ జీవితం ఎటు వెళ్తుందో మీకే అర్థమవుతుంది. మొదటి సంకేతం, మీకు ఎదురయ్యే అంతర్గత అసంతృప్తి. ఇప్పటి వరకు సరైనదిగా అనిపించిన జీవితం ఒక్కసారిగా ఖాళీగా అనిపిస్తుంది. పని చేస్తున్న సంతృప్తి ఉండదు. మనుషులతో ఉన్న ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది నెగిటివ్ కాదు, ఇది పాత జీవితం మీకు సరిపోదని చెప్పే సంకేతం. రెండవ సంకేతం, పాత విషయాలు ఒక్కొక్కటిగా ముగిసిపోవటం. పాత ఉద్యోగం, పాత సంబంధం, పాత అలవాటు ఏదో ఒకటి తప్పకుండా ముగుస్తుంది. ఈ ముగింపు బాధాకరంగా ఉండొచ్చు, కానీ ఇది అవసరమైన ముగింపు. కొత్తది రావాలి అంటే పాతది వెళ్లాల్సిందే. మూడవ సంకేతం, మీలో పుట్టే ధైర్యం. ఒకప్పుడు భయపెట్టిన విషయాలు ఇప్పుడు అంత భయంగా అనిపించవు. ఏదైనా సరే చూద్దామనే భావన బలపడుతుంది. అది అజాగ్రత్త కాదు, ఇది విధి మీకు ఇచ్చే సంకేతం. ఈ మూడు సంకేతాలు ఒకేసారి మీ జీవితంలో కనిపిస్తే మీ విధి మార్పు ప్రారంభమైందని అర్థం. ఈ దశలో మీరు తొందరపడకూడదు. నిశ్శబ్దంగా గమనించాలి. నిర్ణయాలు ఆవేశంతో కాదు, అవగాహనతో తీసుకోవాలి. కన్యా రాశి వారి భయాలు కరిగిపోతూ ధైర్యం సహజంగా మారే దశ. కన్యా రాశి వారు బయటకు ధైర్యంగా కనిపించిన లోపల ఎన్నో భయాలతో జీవిస్తారు. భవిష్యత్తు భయం, ఆర్థిక భయం, ఒంటరితనం భయం, అపజయం భయం, ఇవన్నీ సంవత్సరాలుగా మీ మనసులో గూడు కట్టుకున్నాయి. కానీ ఈ దశలో ఆ భయాలు ఒక్కొక్కటిగా కలిగిపోతాయి. కానీ ఈ భయాలన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. ఈ మార్పు మాటలతో చెప్పలేనిది. మీరు భయపడటం మానేస్తారు. భయం లేకపోవటం కాదు, భయాన్ని అదుపులో పెట్టగలగటం, ఇది పెద్ద తేడా. ఒకప్పుడు ఒక నిర్ణయం తీసుకోవటానికి రోజులు పట్టేవి. ఇప్పుడు అదే నిర్ణయం తీసుకోవటానికి కొన్ని క్షణాలు చాలు. ఈ దశలో మీకు ఒక స్పష్టత వస్తుంది. నేను ఏం కోల్పోతాను అనే ఆలోచన కంటే నేను ఏం సాధించగలను అనే ఆలోచన బలపడుతుంది. ఇదే మీ జీవిత దిశను మార్చే ప్రధాన కారణమవుతుంది. మీ ధైర్యం మాటల్లో కనిపించదు, అది మీ నడవడికలో కనిపిస్తుంది, మీ చూపులో కనిపిస్తుంది, మీ నిశ్శబ్దంలో కనిపిస్తుంది. మీరు ఇకపై ఎవరిని ఇంప్రెస్ చేయాలనుకోరు. మీ పని మీ వెలుగును చెప్పే స్థితికి చేరుకుంటారు. కన్యా రాశి వారి జీవితంలో వచ్చే స్థిరత్వం, మనసు, ధనం, సంబంధాలు చాలా కాలం పాటు కన్యా రాశి వారు అస్థిరతతో జీవించారు. ఒకటి సెట్ అయితే మరొకటి గందరగోళం. మనసు ప్రశాంతంగా ఉంటే డబ్బు ఇబ్బంది, డబ్బు వచ్చినప్పుడు సంబంధాల సమస్య. ఈ ఊగిసలాట మిమ్మల్ని చాలా అలసటకు గురి చేసింది. ఈ దశలో ఆ అస్థిరత తగ్గిపోతుంది. పూర్తిగా కాదు, కానీ నియంత్రణలోకి వస్తుంది. మీరు ప్రతి విషయాన్ని సమతూకంగా చూడటం నేర్చుకుంటారు. భావోద్వేగాలకు లోనవ్వకుండా వాస్తవాన్ని అంగీకరించే స్థితికి వస్తారు. ఆర్థికంగా మీరు స్థిరపడటం మొదలవుతుంది. ఇది ఒక్కసారిగా పెద్ద సంపదగా కాకపోవచ్చు, కానీ నిరంతరం ఆదాయం, అప్పులు తగ్గుదల, భవిష్యత్తుపై నమ్మకం, ఇవన్నీ కలిసి ఒక స్థిరత్వాన్ని ఇస్తాయి. సంబంధాల్లో కూడా ఇదే మార్పు. మీ జీవితంలో ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది అవుతారు, కానీ వారు నిజమైన వాళ్ళు, మీకు ప్రశాంతత ఇచ్చేవాళ్ళు, మీ ఎదుగుదలకు అడ్డు కాని వాళ్ళు. ఈ తక్కువ కాని వాళ్ళు నిజమైన ఒక వలయంగా మీకు బలంగా మారుతుంది. ఈ దశలో ఇతరులకు కన్యా రాశి వారు మార్గదర్శకులుగా మారే దశ. ఈ దశలో కన్యా రాశి వారికి తెలియకుండానే ఇతరులకు మార్గదర్శులుగా మారుతారు. మీరు ప్రత్యేకంగా ఉపన్యాసాలు ఇవ్వకపోవచ్చు, కానీ మీ జీవితం ఒక బోధగా మారుతుంది. మీరు ఎలా కష్టాల్ని దాటారు, ఎలా నిలబడ్డారు అనే విషయం ఇతరులకు ప్రేరణగా నిలుస్తుంది. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి సలహా అడగవచ్చు, మీ అనుభవాన్ని వినాలనుకోవచ్చు. ఒకప్పుడు మీరు సహాయం కోసం ఎదురు చూసిన స్థితిలో ఉండే ఇప్పుడు సహాయం చేసే స్థితికి రావటం, ఇదే విధి మార్పు అసలైన ఫలితం.
ఈ దశలో మీరు వినయం కోల్పోకూడదు. మీరు ఎంత ఎదిగినా మీ మూలాలను మర్చిపోకూడదు. మీరు పడిన కష్టాలే మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకువచ్చాయి అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అదే వినయం మీ ఎదుగుదలను నిలబెడుతుంది. ఈ మాటలు చాలా మందికి దారి చూపిస్తాయి, కానీ మీరు ఎవరిని బలవంతం చెయ్యరు. మీ జీవితం చూసి వాళ్ళే నేర్చుకుంటారు. ఇదే నిజమైన నాయకత్వం. కన్యా రాశి వారి జీవితం సంపూర్ణత దిశగా వెళ్ళే చివరి మలుపు. ఈ అన్ని దశల తర్వాత కన్యా రాశి వారి జీవితం ఒక సంపూర్ణత దిశగా వెళ్ళటం మొదలవుతుంది. సంపూర్ణత అంటే సంపద మాత్రమే కాదు, ప్రశాంతత, అర్థం, స్థిరత్వం ఇవన్నీ కలిసి వచ్చే స్థితి. మీరు ఇకపై మీ జీవితాన్ని పోటీగా చూడరు, ఇతరులతో పోల్చుకోరు. మీ దారి మీది అనే స్పష్టత వస్తుంది. ఇది మిమ్మల్ని చాలా తేలిక చేస్తుంది. మనసులో భారాలు తగ్గిపోతాయి. అవసరం లేని ఆలోచనలు మెల్లగా నశిస్తాయి. ఈ దశలో మీరు గతాన్ని ద్వేషించరు. గతం వలనే మీరు ఈ స్థాయికి వచ్చారని అంగీకరిస్తారు. మీ బాధలు మీ గురువులుగా మారతాయి. మీ ఓటంలో మీ విజయానికి బాటలు వేస్తాయి. ఇది చివరి మలుపు కాదు, కానీ ఇది సరైన దారి. ఈ దారి మీద నడిచే కన్యా రాశి వ్యక్తి జీవితం నుంచి పారిపోడు, జీవితం ఎదుర్కొంటాడు. అదే అతని నిజమైన విజయం. ప్రియమైన కన్యా రాశి వారు, ఇక్కడ మీరు ఈ వీడియోని ఇక్కడి వరకు శ్రద్ధగా విన్నారంటే ఒక విషయం ఖచ్చితంగా, ఇక్కడ మీ జీవితం ఇక మునుపటిలా ఉండదు. మీరు ఇప్పటి వరకు ఎన్ని బాధలు పడ్డారో, ఎన్నిసార్లు నిశ్శబ్దంగా కన్నీళ్లు పెట్టారో, ఎన్నిసార్లు దేవుడిని అడిగారో అన్నీ కూడా భగవంతుడికి తెలుసు. ఈ వీడియోలో చెప్పిన లక్షణాలు మీ జీవితంలో కనిపిస్తున్నాయా అంటే మీరు సాధారణ వ్యక్తి కాదు. మీకోసం కాలం మారుతోంది, విధి తిరుగుతోంది, భాగ్యం మీ వైపు నడుచుకుంటూ వస్తోంది. గుర్తుపెట్టుకోండి, మీరు ఆలస్యంగా విజయం పొందొచ్చేమో, కానీ తప్పకుండా పెద్ద విజయం అయితే పొందుతారు. మీరు నెమ్మదిగా ఎదగవచ్చు, కానీ బలంగా ఎదుగుతారు. మీరు ఒంటరిగా నడవచ్చేమో, కానీ చివరికి అందరికీ దారి చూపే స్థాయికి చేరుకుంటారు. ఇది సాధారణ మాట కాదు, ఇది 100% కూడా ఆస్ట్రాలజర్ ప్రెడిక్షన్స్. ఈ వీడియో మీ మనసుని తాకితే దయచేసి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీకు తెలిసిన కన్యా రాశి వ్యక్తికి ఈ వీడియోని పంచుకోండి. ఖచ్చితంగా మీకు మేలు జరుగుతుంది. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్,
ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనియర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.